నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. 2025 ఆసియా కప్ ఫైనల్లో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో కప్ అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క ఇన్నింగ్స్ తో దేశం మొత్తానికి హీరో అయ్యాడు. కానీ ఆ వెలుగుల వెనుక ఎవ్వరికీ తెలియని ఓ చీకటి కథ ఉంది. ప్రాణాంతకమైన ఓ అరుదైన వ్యాధి తిలక్ వర్మ కెరీర్నే కాదు, ప్రాణాలనే బలి తీసుకునేంత పనిచేస్తుంది. అసలు ఆ వ్యాధి ఏంటి? తిలక్ వర్మ ఎలా బయటపడ్డాడు? తన జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద గండం గురించి బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో తిలక్ వర్మ మాట్లాడాడు. 2022లో ఫస్ట్ ఐపీఎల్ సీజన్ ఆడే సమయంలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో తిలక్ వర్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తను పరీక్షించిన డాక్టర్లు అత్యంత అరుదైన ర్యాబ్డోమయోలిసిస్ అనే వ్యాధి ఉన్నట్లుగా తేల్చారు. కండరాలు వాటంతట అవే విచ్ఛిన్నం అయ్యే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరం. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో కూడా తిలక్ వివరించాడు. టెస్ట్ టీంలోకి రావడమే లక్ష్యంగా విపరీతంగా కష్టపడ్డాడు. లక్ష్యం మంచిదే అయినా దాన్ని సాధించడానికి తిలక్ వర్మ ఎంచుకున్న మార్గం అతనికి ముప్పుగా మారింది. బెస్ట్ ప్లేయర్ గా, బెస్ట్ ఫీల్డర్ గా ఉండాలంటే శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనుకున్న తిలక్ వర్మ జిమ్ లో ఫుల్ ఎక్సర్సైజులు చేసేవాడు. వారంలోని 7 రోజులు జిమ్ లోని ఓవర్ గా ఎక్సర్సైజులు చేయడమే తిలక్ వర్మ కొంప ముంచింది. ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజులతో తిలక్ బాడీ విపరీతంగా అలసిపోయింది. రికవరీ కావడానికి వారంలో ఒక్క రోజున శరీరానికి రెస్ట్ ఇవ్వకపోవడం ముప్పుగా మారింది. విపరీతమైన ఎక్సర్సైజులతో వచ్చిన డీహైడ్రేషన్, తీసుకునే ఫుడ్ కు చేసే ఎక్సర్సైజులకు మధ్య బ్యాలెన్స్ లేకపోవడంతో బాడీ డ్యామేజ్ కావడం స్టార్ట్ అయింది. ఫలితంగా కండరాలు ఓవర్ స్ట్రెయిన్ అయి బ్రేక్ డౌన్ అయ్యాయి. నరాలన్నీ రాయిలా గట్టిపడిపోయాయి. ఈ వ్యాధి ఉన్నా కూడా తిలక్ వర్మ భయపడలేదు, నిరుత్సాహపడలేదు. ఓవైపు డాక్టర్ల సలహాలు పాటిస్తూనే క్రికెట్ ఆడాడు. అయితే బంగ్లాదేశ్ ఏ టీంతో ఆడుతున్న మ్యాచ్ లో సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు సడన్ గా తిలక్ వర్మ కంట్లో నుంచి నీళ్లు రావడం మొదలైంది. చేతివేళ్లు అస్సలు కదలలేదు. శరీరం మొత్తం రాయిలా బిగుసుకుపోయింది. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. గ్లౌస్ కూడా తీయలేకపోయాడు. వాటిని కత్తిరించి తీయాల్సి వచ్చింది. గ్రౌండ్ నుండే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. తన హెల్త్ ఎమర్జెన్సీ గురించి తెలిసిన వెంటనే ముంబై ఇండియన్స్ టీం ఓనర్ ఆకాష్ అంబానీ కాల్ చేసినట్టు తిలక్ వర్మ తెలిపారు. బీసీసీఐ పెద్దలతో, ముఖ్యంగా జైషాతో మాట్లాడి తనను హాస్పిటల్లో అడ్మిట్ చేయించి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించారని గుర్తు చేశాడు. హాస్పిటల్లో జాయిన్ అయ్యే సమయంలో తన పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందన్న తిలక్ ఐవీ లైన్ పెట్టడానికి సూది కూడా ఒంట్లోకి దిగలేదన్నారు. నరాలు గట్టిపడడంతో సూది విరిగిపోయిందన్నాడు. ఇంకొన్ని గంటలు లేట్ అయితే పరిస్థితి చేయిదాటి ప్రాణాలకే ముప్పు వచ్చేదన్న సంగతిని డాక్టర్లు చెబితే విని తన తల్లి చాలా భయపడిందని తిలక్ వర్మ చెప్పాడు. అయితే తల్లిదండ్రుల దీవెనలు, ఆకాష్ అంబానీ, జైషాల సహాయంతో తాను ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడ్డారని తెలిపాడు. ప్రాణం పోయే పరిస్థితి నుంచి కోలుకొని తిరిగి టీమిండియాలోకి వచ్చి ఏకంగా ఆసియా కప్ హీరోగా నిలవడం తిలక్ వర్మ పట్టుదలకు నిదర్శనం. తిలక్ వర్మ చెప్పిన ఈ సంగతి ఎందరికో స్ఫూర్తినిస్తూ ఉంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.